సో ఈరోజు మన కామెంట్ ఆఫ్ ది డే వైట్ డెవిల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కామెంట్ బ్రో. ఇది తెచ్చుకుంటాను చెప్పండి సార్. గివ్ మీ వన్ హగ్. రండి సార్, కొంచెం హైట్ తీసుకోండి సార్. హైట్ తీసుకోండి సార్. ఊరుకోమ్మా. వాట్సాప్ పీపుల్, వెల్కమ్ టు నాని నిక్సన్ గేమింగ్ ఛానల్. రే మొన్న నా చేతులు తినవి ఇంకా సరిపోలేదు, మళ్ళీ వచ్చావు ఇంకా కావాలా? ఇంక ఈ రోజు నుంచి అన్ని ట్యూటోరియల్స్ నేను చేయబోతున్నాను, ఇంకా మూసుకొని పో. ఏ నిక్సన్ చాలా ఓవర్ చేస్తున్నావు, అయిపోయారు. ఇంకా ఏంటి బే ఓవర్ చేస్తున్నాను, రాబే చూసుకుందాం. రే ఇంకా మనం కొట్టుకుని చాలు కానీ ఇంకా కాంప్రమైజ్ అయిపోదాం రా. సారీ ఫ్రెండ్స్, వీటితో ఫైట్ చేస్తూ మొత్తం టాపిక్ అంతా మర్చిపోయాను, సారీ ఫర్ దట్. ఇంకా మెయిన్ టాపిక్ లకి అయితే వెళ్దాము. బెస్ట్ ట్యూటోరియల్ ఫర్ మొబైల్ స్ట్రీమర్స్ కోసం అయితే తీసుకొచ్చాను అనమాట. సో టర్న్ డిప్ నుంచి ప్రొఫెషనల్ ఫేస్ క్యామ్ లైవ్ స్ట్రీమింగ్ సెట్టింగ్స్ అయితే చెప్పబోతున్నాను, ఒక ట్యూటోరియల్ అయితే చెప్పబోతున్నాను. మాట్లాడుకో. ఎస్ గైస్, మీరు విన్నది నిజమే, కాకపోతే మనకైతే మాత్రం 2 phones అయితే కావాలన్నమాట. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. సో ఈ 2 phones ఉంటే మాత్రం మీరు ప్రొఫెషనల్ ఫేస్ క్యామ్ లైవ్ స్ట్రీమింగ్ అయితే చేయొచ్చు. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ దాంతోపాటు ట్యూటోరియల్ ఎండింగ్ లో అయితే మాత్రం టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఉంటాయి, అది చాలా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఒక బిగినర్ కి చాలా ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్పబోతున్నాను. అవి కానీ మీరు ఫాలో అవ్వకపోతే మాత్రం మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. ఏంటి ఇలా స్ట్రీమ్ అవుతుంది, ఇలా అవ్వట్లేదు ఏంటి అని చెప్పేసి మీకున్న క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ అందులో క్లియర్ అయితే చేయబోతున్నాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ దాంతో పాటు మాత్రం ఇప్పుడు ఛానల్ కొత్తగా వచ్చిన ఎవ్రీ పర్సన్ వెల్కమ్ టు ఎన్ఎన్జీ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయండి, ఎవరైతే ఇలాగా స్ట్రీమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏదైతే పక్కాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ దాంతో పాటు కింద కామెంట్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ కానీ నాకు నచ్చితే మాత్రం నేను చేయబోయే నెక్స్ట్ వీడియోలో మీకు కామెంట్ ఆఫ్ ది డే కింద ఇస్తాను. ఇంకా మెయిన్ వీడియో స్టార్ట్ చేద్దాం గైస్, పదండి. ఓకే, మీ సెకండ్ ఫోన్లో ఉన్న ఐపీ వెబ్ క్యామ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత యాప్లోనే అయితే మాత్రం మనకి ఇలాగ వీడియో ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. కొన్ని అలో అయితే చేయాలి. అవి చేసిన తర్వాత మనకి ఇలాగ మెయిన్ కెమెరా అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఫ్రంట్ కెమెరాలోకి అయితే పెట్టుకోండి. ఇంకే చేంజెస్ మాత్రం ఏం చేయొద్దు. దాని తర్వాత నుంచి అయితే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కింద స్క్రోల్ డౌన్ చేస్తే మనకి స్టార్ట్ సర్వర్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక ఐపీ అడ్రస్ అయితే కనిపిస్తుంది, అందులో సెకండ్ ఐపీ అడ్రస్ ఉంటుందన్నమాట. అదైతే కాపీ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ అయితే మాత్రం మన ఫస్ట్ ఫోన్ ఉంది కదా, లైవ్ స్ట్రీమింగ్ పెడుతున్న ఫోన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత క్రోమ్లోకి వెళ్ళి సర్చ్లోని ఈ సెకండ్ ఫోన్లో యూజ్ చేసిన ఐపీ వెబ్ క్యామ్ యాప్ ఒకటి ఉంది కదా ఐపీ అడ్రస్, అదైతే ఇక్కడ మనం సర్చ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడొచ్చు. దాని తర్వాత ఐపీ వెబ్ క్యామ్ యాప్ సైట్లోకి అయితే వెళ్తాం. దీని నుంచి బ్రౌజర్లోకి వెళ్ళండి. బ్రౌజర్ నుంచి ఫుల్ స్క్రీన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి ఇలా ఫుల్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మన సర్చ్ బార్లోకి అయితే క్లిక్ చేస్తే మనకు ఆ లింక్ అనిపిస్తుంది కదా ఐపీ వెబ్ క్యామ్ యాప్, ఆ లింక్ అయితే కాపీ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ స్టెప్ అయితే చెప్పబోతున్నాను, ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, కెమెరా F5 అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలాగా ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. సో కెమెరా F5 అని చెప్పేసి దాని తర్వాత అగ్రి అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసి నెక్స్ట్ అయితే కొట్టండి. కొట్టిన తర్వాత అయితే మాత్రం కెమెరా నుంచి స్క్రీన్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్టార్ట్ బటన్ ఉంది కదా, స్టార్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. పర్మిషన్స్ అయితే వస్తాయి, అవి మొత్తం ఎవ్రీథింగ్ అయితే అలో చేయండి. అలో చేసిన తర్వాత లైక్ మనకి డిస్ప్లే ఓవర్ ది అదర్ యాప్స్ అనేది వస్తుంది అనమాట. అందులోకి వెళ్ళి కెమెరా F5 అయితే మాత్రం యాక్టివేట్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని తర్వాత అయితే బ్యాక్ రండి. తర్వాత కొన్ని పర్మిషన్స్ అయితే వస్తాయి అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఏం చేస్తున్నాను మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగా ఎలా కొట్టండి, ఆల్వేస్ ఎలోలో పెట్టేయండి మొత్తం ఎవ్రీథింగ్. సో తర్వాత అయితే మాత్రం అన్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే ఇక్కడ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలాగ బొబ్బుల్ అయితే వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ మీరు బ్లూటూత్ నుంచి చేస్తే మాత్రం ఇలాగ నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ మైక్ నుంచి కానీ లేకపోతే స్పీకర్ నుంచి కానీ లేకపోతే హెడ్ ఫోన్స్ నుంచి కానీ యూస్ చేస్తే మీకు అలాగా నోటిఫికేషన్ అయితే రాదు. సో దాని తర్వాత మనకి ఒక బబుల్ అయితే వచ్చింది చూసారు కదా, రికార్డ్ అనే ఆప్షన్, అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అది ఒక పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ టర్న్ డిప్ నుంచి మీకు స్ట్రీమ్ చేయడం ఎలాగో తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉంది. సో తెలియని వాళ్ళ కోసం కూడా నేను ఒక వీడియో అయితే చేశాను, టర్న్ డిప్ నుంచి ఎలాగ చేయొచ్చు లైవ్ స్ట్రీమింగ్. సో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు ఫాలో అయితే అవ్వండి, కావాలనుకుంటే చూసుకోవచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే మాత్రం టర్న్ డిప్ యూజ్ చేయాలని వాళ్ళకి సో ఆ ట్యూటర్లో అయితే బాగా యూజ్ అవుతుంది. సో అది ఒకటి ఫాలో అవ్వండి. ఇంకా యాజ్ యూజువల్ మనకు తెలుసు ఇక్కడ స్ట్రీమ్ సెటప్ మొత్తం ఎలా పెట్టుకోవాలో. సో టర్న్ డిప్ యూజ్ చేసే వాళ్ళందరికీ ఇది అయితే ఐడియా ఉంది. సో ఐడియా లేని వాళ్ళకి వీడియో అయితే చేశాను, అది యూస్ఫుల్,
చాలా మంచిది. సో ఆ వీడియో అయితే చూసుకోండి. సో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఇక్కడైతే నేను స్ట్రీమ్ సెటప్ అయితే పెడుతున్నాను, ఎవ్రీథింగ్ మీరు చూడొచ్చు, ఎవ్రీథింగ్ ఇంకా స్టెప్ బై స్టెప్. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈ టెక్నిక్ ఉంది కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను ఫేస్ క్యామ్ టెక్నిక్, ట్రై చేసే ముందు అయితే మాత్రం మీరు ప్రైవేట్లో పెట్టుకునే ట్రై చేయండి. ఎందుకంటే సో టెస్టింగ్ కాబట్టి కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, కొన్ని సక్సెస్ అవ్వచ్చు. ఎప్పుడైనా టెస్టింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ప్రైవేట్ అయితే యూజ్ చేయండి, ఎందుకంటే మీకు మాత్రమే కనిపిస్తుంది. సో అది ఒకటి గుర్తుపెట్టుకొని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ప్రైవేట్లో పెట్టుకొని ట్రై చేయండి. అండ్ ఇక్కడ మీకు తెలుసు మిగతా వాళ్ళందరికీ ఇక్కడ ఓవర్లేస్ అలాగే యాడ్ చేయాలి, బ్లా 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 అన్నీ తెలుసు కదా. సో ఇంకా తెలియని వాళ్ళ కోసం చెప్పాను కదా, వీడియో అయితే ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ స్టార్ట్ అయితే ఇంకా చూడొచ్చు, ఇక్కడ మొత్తం స్టార్ట్ అయితే అవుతుంది. దాని తర్వాత మనకి ఇక్కడ నుంచి అయితే మాత్రం నిక్సన్ గారు అయితే చెప్తాడు. నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటాను, నాకు కొంచెం నోరు నొప్పి వస్తుంది. నిక్సన్ ఇక్కడ నుంచి నువ్వు చెప్పరా, నోరు నొప్పి వస్తుంది, ఒక ముక్క అర్థం కాలేదు, ఇది చెప్తాడంట ట్యూటోరియల్, గమనండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే అర్థమైంది కదా వాడు చెప్పిందంతా, ఏం చెప్పడు కానీ ఇప్పుడైతే నేను చెప్తున్నాను క్లియర్గా వినండి. ఇక్కడైతే మాత్రం ఇప్పుడు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మాత్రం సర్చ్ బార్లోకి వెళ్ళి హౌ టు ఫ్లర్టింగ్ ఏ గర్ల్ అని కొట్టండి. సారీ గైస్, జస్ట్ కిడింగ్ అనమాట. ఇంకా టాపిక్ అయితే చెప్తున్నాను క్లియర్ గా వినండి. సో ఇప్పుడైతే మాత్రం మీ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్ లో youtube.com అని చెప్పి సెర్చ్ చేయండి. youtube.com అని సెర్చ్ చేసిన తర్వాత మనకైతే మాత్రం కొన్ని రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. అందులో యూట్యూబ్ స్టూడియో అని కనిపిస్తుంది కదా, అదైతే ఓపెన్ చేయండి. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత దాని నుంచి గూగుల్ క్రోమ్ నుంచి డెస్క్టాప్ మోడ్ లోకి అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అయితే మాత్రం ఇలా జూమ్ చేసుకొని లైక్ అక్కడ కనిపిస్తుంది కదా ఛానల్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఛానల్ కంటెంట్ ఉంది కదా, అందులోకి వెళ్ళి లైవ్ లోకి వెళ్ళి అందు నుంచి అయితే మాత్రం ఇప్పుడు సెటప్ అయితే పెట్టుకోవాలి. మీకు కావాల్సిన సెట్టింగ్స్ అయితే మాత్రం అన్ని ఉంటాయి అనమాట, లైక్ టైటిల్స్ కానీ, లైక్ డిస్క్రిప్షన్ కానీ, ఎవ్రీథింగ్, ఇంకా థంబ్నెయిల్స్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ మీరు చేంజెస్ ఏమైనా చేసుకోవాలనుకుంటే అక్కడ నుంచి అయితే చేంజెస్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఓవరాల్ గా చెక్ చేసుకోండి. దీని ట్యూటోరియల్ కూడా మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఉంది మన ఛానల్లో, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది. అక్కడ నుంచి అయితే మాత్రం మీరు చూసుకొని ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. అదైతే మాత్రం మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకా హ్యాష్ ట్యాగ్స్ అన్ని పెడుతున్నాను ఓవరాల్ గా. సో చిన్న చిన్న షార్ట్ కట్లు అయితే చెప్తున్నాను ఇప్పుడు అయితే మాత్రం. సో అదంతా అయిన తర్వాత ఇంకా తర్వాత అయితే మాత్రం సేవ్ అయితే చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత నుంచి అయితే మాత్రం ఇక్కడ మెయిన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. ఇక్కడ మనకి ఇప్పుడైతే చూడొచ్చు, ఇక్కడ టర్న్ రిప్ నుంచి అయితే లైవ్ అయితే వెళ్తుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రికార్డ్ అనే బబుల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకున్న తర్వాత ఆడియో అయితే మాత్రం ఫుల్ ఇంటర్నల్ ఆడియో మొత్తం జీరో చేసుకోండి, లైక్ మైనస్ లో పెట్టుకోండి మొత్తం అంతా. సో ఫుల్ ఉన్నది లో చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ రికార్డ్ బటన్ క్లిక్ చేస్తారు. ఓవర్లైన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐపీ వెబ్ క్యామ్ యాప్ లో మనం కాపీ చేసుకున్న లింక్ ఉంది చూసారా, ఆ లింక్ నైతే మనం ఇక్కడైతే పేస్ట్ చేయాలన్నమాట. సో అదైతే చాలా ఇంపార్టెంట్, అదైతే గుర్తుపెట్టుకోండి. ఆ లింక్ నైతే ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. సో పేస్ట్ చేసుకున్న తర్వాత అయితే మాత్రం మనం దీన్ని ఇలాగా చిన్న సైజ్ కింద మార్చుకోవాలన్నమాట. సో చిన్న సైజ్ కింద మార్చుకున్న తర్వాత ఇంకా తెలుసు, ఇంకా దీన్ని అయితే ఒక పర్ఫెక్ట్ పొజిషన్ లో పెట్టుకోండి. లైక్ మీకు ఎక్కడైతే వ్యూ బాగుంటుంది అన్న ప్లేస్ లో అయితే పెట్టుకోండి. దీన్ని తీసుకొచ్చి ఒక సైడ్ కి. సో ఇలాగ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, మనకి ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. మనం చూడొచ్చు ఇక్కడ లైక్ ఫేస్ క్యామ్ పెట్టిన స్పాట్ దగ్గర మనకి జాయ్ స్టిక్ కానీ లేకపోతే వాట్ ఎవర్ మనకి అక్కడ డిస్ప్లే అయ్యే మన ఇన్ గేమ్ యొక్క లైక్ కీస్ అన్నీ బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. కాకపోతే మీరు ఇలాగా ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ మ్యాచ్ సెట్టింగ్స్ పెట్టుకునేటప్పుడు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే మాత్రం మీకు ఒకవేళ అది కవర్ అయితే మాత్రం ఇలాగ దీన్ని ట్రాన్స్పరెంట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందన్నమాట. జస్ట్ ఆ రికార్డ్ బటన్ బబుల్ మీద క్లిక్ చేసి ఓవర్లాక్లోకి మళ్ళీ వెళ్తేనే వచ్చి మనకి ఇలాగ ఓపెన్ అవుతుంది అనమాట. సో అలాగే మీరు ట్రాన్స్పరెంట్ చేసుకొని చెకప్ చేసుకోవచ్చు. దాని తర్వాత అక్కడ పిన్ ఉంది కదా, పిన్ మీద క్లిక్ చేస్తే అది ఇంకా మూవ్ అవ్వదు అనమాట, కాన్స్టెంట్ ప్లేస్లో అయితే ఉండిపోద్ది. సో ఇలాగైతే యూజ్ అవుతుంది గైస్ మనకి. లైక్ మీకు కొంచెం హ్యాబిట్ చేసుకోవాలి, ఇది చిన్న ఇబ్బంది అయితే ఉంటుంది అనమాట. కాకపోతే వన్స్ మీకు ఇది అలవాటైన కొద్ది ఏమవుద్దంటే ఇంకా మీకు అక్కడ ఒక స్క్రీన్ డిస్ప్లే అన్నది మీరు మర్చిపోతారు. ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, మీకు లైక్ ఒక హ్యాబిట్ అవుతుంది అనమాట. సో ఇలాగ యూజ్ చేయొచ్చు అనమాట ఈ టెక్నిక్ని, గుర్తుపెట్టుకోండి గైస్. సో మీరు ఇలా కెమెరా సెటప్ చేసుకున్న తర్వాత అంటే మీ కెమెరా పొజిషన్ ఉంది కదా, ఆ స్క్రీన్ ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నారో అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్కొక్క గేమ్ కి స్టార్ట్ బటన్ అనేది ఒక్కొక్క ప్లేస్ లో ఉంటుంది అనమాట. సో దాని ప్రకారంగా అయితే మాత్రం మన స్క్రీన్ అయితే అడ్జస్ట్ చేసుకొని ఆ ప్లేస్ లో పెట్టుకోండి క్లియర్ గా. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు కెమెరాని ఇలా యూజ్ చేస్తున్నారు అనుకోండి, అంటే ఇక్కడ మనకి పిన్స్ ఉంటాయి కదా, సో ఛార్జింగ్ పోర్ట్ పిన్స్ ఇక్కడ ఉంటాయి కదా, ఇక్కడ పెట్టి ఇలా తిప్పుకొని వాడుతున్న వాళ్ళకైతే మాత్రం లైక్ ఇప్పుడు మీకు తెలుసు కదా, లైక్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను చూడండి. సో
సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇలాంటి యూజర్ అంటే లెఫ్ట్ సైడ్ పెట్టుకొని యూజ్ చేసుకునే యూజర్ వాళ్ళకి చెప్తున్నాను చూడండి. మీరు ఇలా టిల్ట్ చేస్తే మాత్రం ఇటువైపు తిప్పితే మాత్రం మీకు స్క్రీన్ ఇటువైపు ఎడ్జ్లో వస్తుంది అనమాట. ఒకవేళ అలాగే ఇటువైపు యూజ్ చేసుకున్న పీపుల్కి అయితే మాత్రం ఆ కెమెరా పాయింట్ వ్యూ వేరేలా ఉంటుంది. అంటే అది చేంజ్ పొజిషన్, మీరు పెట్టుకున్న పొజిషన్ నుంచి కొంచెం సైడ్కి అయితే వస్తుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇలా యూజ్ చేసిన పర్సన్కి అది ఇటుపక్క ఉంటుంది. అంటే పర్ఫెక్ట్గా పెట్టుకున్నప్పుడు బాగానే ఉంటుంది, బట్ ఇటువైపు తిప్పినప్పుడు మీ కెమెరా పొజిషన్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది. సో అర్థమైందా గైస్? అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఓవర్లే ఎడిట్ చేసుకున్నప్పుడు కూడా మీకు సో పర్ఫెక్ట్ గా మీరు ఇటుపక్క యూజరా లేకపోతే ఇటుపక్క యూజరా అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇటుపక్క యూజర్స్ కి అయితే మాత్రం నేను ఒక ఓవర్లే ఇస్తాను, పర్ఫెక్ట్ ఓవర్లే మీరు కరెక్ట్ గా ఫిట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఒకవేళ డౌట్ ఉంటే నా ఛానల్లో నేను చేసిన లైవ్ స్ట్రీమింగ్స్ యొక్క ఓవర్లే కూడా మీరు చూడొచ్చు. విత్ ఫేస్ క్యామ్ తోని సేమ్ టెక్నిక్ తో పెట్టాను. సో మీకు ఒకవేళ డౌట్ ఉంటే మాత్రం అదే ఓవర్లే మీకు ఇస్తాను. అది కూడా వైట్ PNG ఓవర్లే ఇస్తాను, మీరు దాన్ని ఎడిట్ చేసుకోండి. మన ఛానల్లో ఓవర్లేస్ ఎలాగ ఎడిట్ చేయాలో అన్నది కూడా ట్యూటోరియల్ అయితే ఉంది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు ఫాలో అవ్వండి. ఆ ఓవర్లే PNG ఫైల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మెయిన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను. సో ఆ ట్యూటోరియల్ కూడా ఇంపార్టెంటే, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. మీరు సెకండరీగా యూజ్ చేస్తున్న ఫోన్ ఉంది కదా, దాంట్లో బెటర్ క్వాలిటీ ఉన్న కెమెరా ఫోన్ అయితే యూజ్ చేయండి. లేదు మా దగ్గర ఉన్న ఫోన్ ఇదే బ్రో, నా దగ్గర లైక్ ఇదే ఉంది, నా దగ్గర ఇలాంటి క్వాలిటీ ఫోన్ ఉన్నా సరే పర్వాలేదు, యూజ్ చేయడం తప్పలేదు. ఎలాంటి ఫోన్ అయినా యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం. కాకపోతే బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే మాత్రం చెప్తున్నాను, అంతే, ఇంకేం కాదు. అండ్ సెకండ్ టిప్ వచ్చి, మీరు ఫస్ట్ స్ట్రీమింగ్ కి యూజ్ చేస్తున్న ఫోన్ ఉంది కదా, అంటే ఫస్ట్ ఫోన్ ఉంది కదా, స్ట్రీమింగ్ కి యూజ్ చేస్తున్న ఫోన్ లోని ఏ ప్రాసెసర్ ఉన్నది చాలా మ్యాటర్ అనమాట. మీ దగ్గర ఏ ప్రాసెసర్ ఉన్నది అన్నది ఇంపార్టెంట్. నేనైతే మాత్రం సజెస్ట్ చేసేది 800+, స్నాప్డ్రాగన్ 800+ ప్రాసెసర్ ఉన్న ఫోన్ అయితే యూజ్ చేయండి. అండ్ దాంతోపాటు బ్యాటరీ బ్యాకప్ కూడా 5000 mAh బ్యాటరీ బ్యాకప్ ఉన్న ఫోన్ యూజర్స్ మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే మీకు ఎక్కువ హీట్ కన్జ్యూమ్స్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీరు ఒక్కసారి ఫస్ట్ ఫోన్ లోని మీరు 3 యాప్స్ రన్ చేస్తున్నారు, అండ్ దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ ల్యాబ్స్ కూడా రన్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, కెమెరా F5 యాప్ యాక్టివేషన్ లో ఉంటుంది, దాంతోపాటు టర్న్ రిప్ యాక్టివేషన్ లో ఉంటుంది, అండ్ మీకు గేమ్ యాప్ కూడా యాక్టివేషన్ లో ఉంటుంది. కాబట్టి మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అనమాట. సో హీట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి, మైండ్ లో పెట్టుకోండి ఇది బాగానా. సో ఈ మిస్టేక్స్ అయితే చేయొద్దు గైస్, ఎందుకంటే సో ప్రాసెసర్ చాలా ఇంపార్టెంట్. నేనైతే మాత్రం Redmi Note 9 Pro యూజ్ చేస్తున్నాను. నేనైతే మాత్రం నాది స్నాప్డ్రాగన్ 720Z, అండ్ దాంతోపాటు నా బ్యాటరీ బ్యాకప్ కూడా 5020 సంథింగ్ ఎంత ఉంటుంది అనమాట. సో నాకు పర్వాలేదు, కాకపోతే నాకు ల్యాగ్ ఇష్యూస్ ఉన్నాయి. సో నాకు ఈ ల్యాగ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నేను బెటర్ ఫోన్ ని మీకు సజెస్ట్ చేస్తున్నాను. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు చెయ్యమని చెప్తాను, లైక్ కొంచెం తక్కువ ఉన్న ప్రాసెసర్ లో చేయమని చెప్తాను. కాకపోతే మీకు ఎక్కువ కన్జ్యూమ్స్ అవుతుంది. సో ఆ ప్రాబ్లం మీకు ఉండకూడదు, ఫోన్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అవి ఉండకూడదు అని చెప్పేసి మీకు సజెషన్ ఇస్తున్నాను. సో స్నాప్డ్రాగన్ 800+ ఉన్న ప్రాసెసర్ యూజ్ చేయండి. బ్యాటరీ బ్యాకప్ కూడా చెప్పాను కదా, లైక్ 5000 mAh ఉన్న బ్యాటరీ యూజర్స్ మాత్రమే యూజ్ చేయండి. సో అంతే, ఇంకేం లేదు, అంతకుమించి ఇంకేం కాదు. అండ్ దాని తర్వాత వచ్చి లైక్ మీరు మీ ఫోన్ కున్న బ్యాక్ కేస్ అయితే రిమూవ్ చేసే స్ట్రీమ్ చేయండి గైస్. బ్యాటరీ చాలా లైక్ హీట్ అవుతుంది కదా, సో మీ సరౌండింగ్స్ లో ఉన్న కూలింగ్ ని లాక్ ఉంటుంది. మీరు బ్యాటరీ కేస్ పెట్టుకొని మీరు వాడారనుకోండి, అది ఏమవుద్దంటే మాత్రం బ్యాటరీ కేస్ నుంచి బయటకి మీ హీట్ అనేది బయటకు వెళ్ళదు, అక్కడ స్టక్ అయిపోద్ది అనమాట. అంటే ఉండిపోయి ఆ హీట్ ఎక్కువగా పెరిగి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ ఒక యూజర్ కి కొంతమందికి అవుతున్నాయి. సో మీకు ఆ రిస్క్ అవ్వకూడదని చెప్పేసి నా సైడ్ నుంచి సజెషన్ చెప్తున్నాను. సో నో కేస్ లేకుండా వాడండి గేమ్ ని, అర్థమైంది కదా. స్ట్రీమ్ కూడా కేస్ లేకుండా యూజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. అండ్ దాని తర్వాత లాస్ట్ ఇదే టిప్ గైస్, ఇదేంటంటే మాత్రం మీరు VPN యూజ్ చేయకూడదు మీరు స్ట్రీమ్ చేస్తున్నప్పుడు. అంటే ఈ టెక్నిక్ ఫేస్ క్యామ్ ట్యూటోరియల్ యూజ్ చేస్తున్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. సో వాళ్ళు VPN కనెక్ట్ చేయకూడదు, ఎందుకంటే అది IP వెబ్ క్యామ్ యాప్ అన్నది ఒక IP లింక్ అడ్రస్ అనమాట. అది మీరు సెకండరీ ఫోన్ లో పర్వాలేదు రన్ అవుతుంది, కానీ ఫస్ట్ ఫోన్ లో యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మాత్రం మీరు VPN యూజ్ చేసినప్పుడు IP అడ్రస్ చేంజ్ అయిపోద్ది. సో అప్పుడు అది డిటెక్ట్ చేయలేదు, మీ కెమెరా F5 యాప్ అనేది డిటెక్ట్ చేయకుండా ఏమవుతుందంటే ఎర్రర్ అనేది వస్తుంది. మీరు ఎన్నిసార్లు లింక్ పెట్టినా సరే అవ్వదు, వర్క్ కాదు. సో గుర్తుపెట్టుకోండి, VPN లేకుండా యూజ్ చేయండి. ఎలాగో మనకి PUBG పోతుంది అండ్ BGM అయితే వస్తుంది, బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అయితే వస్తుంది. దానికి మనకి ఇండియన్ సర్వర్సే ఉంటాయి, మనకి ప్రాబ్లమ్స్ ఉండదు, పింగ్ ఇష్యూస్ ఉండదు. వితౌట్ VPN మీరు గేమ్ ఆడొచ్చు, మీరు ఫేస్ క్యామ్ పెట్టి కూడా లైవ్ చేయొచ్చు, బెటర్ ఫోన్ ఉన్న వాళ్ళు. సో అందుకే చెప్తున్నాను,
VPN పెట్టి మాత్రం కనెక్ట్ చేసుకొని మాత్రం ఈ టెక్నిక్ అయితే ఫాలో అవుతుంది గైస్, గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ మీకు నేను చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. టెక్నిక్స్ కానీ ఈ ట్యూటోరియల్ కానీ మీకు ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ నేను ఎవ్రీ పర్సన్ కామెంట్ అయితే నేను రీడ్ చేస్తాను, వాళ్ళ రిప్లై కూడా ఇస్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి గాయస్, ఎందుకంటే మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్. ఒక బిగినర్ కోసం అయితే మాత్రం నేను చేస్తున్నాను. నేను ఆల్రెడీ నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. నాకు ఇన్ని స్ట్రగుల్స్ అన్ని నేను ఫేస్ చేశాను కాబట్టి వేరే వాళ్ళకి ఇది అవ్వకూడదని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. సో గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్ ఎవరైతే లైవ్ స్ట్రీమింగ్ చేయాలనుకుంటున్నారో అనుకున్న వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి ఈ వీడియో. అండ్ మీరు చేయాలనుకున్నా సరే మీరు కూడా ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యి సో కొంచెం అర్థమైంది కదా. సో ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఉంటాను గైస్, బాయ్.